వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్లో ఆయన నివాసానికి వచ్చిన తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. ఆ సమయంలో వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడంపై వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. పోలీసులు తమ ఫోన్స్ లాక్కుని భయభ్రాంతులకు గురి చేశారని ఆయన సతీమణి హరిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులు నిలదీశారు వైఎస్ఆర్సీపీ నేతలు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఉదయం 7:30 గంటలు హైదరాబాద్, ఇది పూర్తిగా మూసాపేట్ సైబర్ సిటీ మెరీనా స్కై అపార్ట్మెంట్స్. ఈ అపార్ట్మెంట్లోకి ఆంధ్రప్రదేశ్ తాడిపత్రి పోలీసులు చేరుకొని సెక్యూరిటీ దగ్గర కొంతసేపు వాదోపవాదాలు జరిగాయి. దీనికి సంబంధించి లోపలికి ఎవరిని అనుమతించని పరిస్థితి. ఆ తరువాత ఏం జరిగింది అన్న వివరాలను స్థానికులు, అంటే వైసీపీ నేతలంతా ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కారుమూరి వెంకటరెడ్డిని అరెస్టు చేసి తీసుకొని వెళ్లారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈరోజు ఉదయం ఏం జరిగింది? వారి బ్రదర్ను కూడా తోసేసి పోలీసులు ఆయనను తీసుకొని వెళ్ళినట్టు చెప్తున్నారు. నిజమేనా? ఇది నిజమేనండి. జనరల్గా గేటెడ్ కమ్యూనిటీలలో ఎవరైనా లోపలికి రావాలంటే, ఈవెన్ పోలీస్ అధికారులు రావాలంటే కూడా సదర్ అపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఇవ్వాలి వీళ్ళు గేట్లో. సో వీళ్ళు గేట్లో డినై చేసినా కూడా వాళ్ళు మళ్ళీ సెక్యూరిటీ గార్డుకు వాళ్ళ అధికారం చూపించేసి పైకి వచ్చారు. పైకి వచ్చి వెంకటరెడ్డి గారిని ఫస్ట్ అరెస్ట్ చేయడానికని చెప్పలేదు, వచ్చి విచారించాలా, మీతో మాట్లాడాలని చెప్పేసి తర్వాత బట్టలు సర్దుకోండి అడిగి తీసుకెళ్ళినారు. సో ఇట్లా తీసుకెళ్లేటప్పుడు వాస్తవంగా అయితే ఇంతకుముందు ఒకటే స్టేట్, ఇప్పుడు 2 స్టేట్లు అయినాయి. 2 స్టేట్, ఆ స్టేట్ నుంచి స్టేట్కి వచ్చినప్పుడు జనరల్గా ప్రాసెస్ మనం మామూలుగా జనరల్గా కామన్ మ్యాన్కి తెలిసింది, ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళ ద్వారా ఏం జరిగిందో జరుగుతుంది. సో వీళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయినట్లే. ఇది వాళ్ళకు ఒక నోటీసు లేదు, ఏం లేదు, ఎక్కడో జరిగింది, దాన్ని బట్టి తీసుకెళ్తున్నాం ఇక్కడికి తాడిపత్రికి అని చెప్పారు. సో సోషల్ మీడియాలో ప్రజలను చైతన్యపరచడం తప్పితే వెంకటరెడ్డి గారు చేస్తున్నది ఏమీ లేదు. ప్రజా సమస్యల మీద తప్పితే ఆయన ఏ అనైతిక చర్యలకు పాల్పడడం లేదు. సో అటువంటి వెంకటరెడ్డిని తీసుకెళ్లి ఈరోజు బెదిరించి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తే ఇది కరెక్ట్ కాదు, ఇది అనైతిక చర్య. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారి అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ఇప్పుడు అధికార పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు, అక్రమ అరెస్టులని, వాళ్ళ యొక్క ప్రజల సమస్యల మీద వైఎస్ఆర్సీపీ తరఫున అధికారికంగా ఆయన వాయిస్ వినిపిస్తున్నాడు. ప్రజా వాయిస్ని ఆయన ద్వారా మనం రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాం. ఆ గొంతుని నొక్కాలనేటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్య, ఇది చేయమైన చర్య. ఎందుకంటే ఈరోజు మీరు అక్రమ అరెస్టులు చేసి మీరు ఆయన గొంతుని అణచాలనుకుంటారు, కానీ ప్రజల యొక్క తిరుగుబాటుని మీరు అణచలేరు. ఈరోజు ప్రజల్లో మీ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మీ పరిపాలన చాలా అధ్వానంగా ఉంది. నిద్రలేస్తే ఎక్కడ చూసినా మీరు ఏదైనా మాట్లాడుతున్నారు, ఏదైనా పోరాటం చేస్తున్నారంటే వాళ్ళు అరెస్ట్ చేసేసి భయభ్రాంతులు చేస్తున్నారు. ఆయన కేవలం ఒక ఎస్క్లో సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో పోస్టులు పెట్టారని చెప్పి అరెస్ట్ చేయడం ఇది దుర్మార్గమే చర్య. ఈరోజు ఒక మహిళ, మా సోదరి, ఈరోజు ఆమె ఫోన్ కూడా బెరుక్కొని ఆ మహిళ ఎందుకు అరెస్ట్ చేస్తారంటే కూడా సమాధానం చెప్పుకుంటా, అసలు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటండి? లోకల్ పోలీసుని తీసుకురావడం అరెస్ట్ చేయడం ఏంటండి? కనీసం వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి చెప్పుకుంటామంటే కూడా చెప్పుకోవడం లేదని ఫోన్లు పెరికేసి పెట్టించి భయభ్రాంతులు చేసి పక్కన ఫ్లాట్లో కూడా లోపలికి ఎంట్రీ లేకుండా చేసి ఈరోజు అరెస్టులు చేశారు. ఈ విధంగా ఎంతకాలం మీరు అణగదొక్కాలనుకుంటే, ఎంత అణగదొక్కితే అంత ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇది మీకు దగ్గరలోనే ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఈ ప్రభుత్వానికి ఇంకో 500 రోజుల్లో కూలిపోతుంది. చూసుకోవచ్చు, హరిత దగ్గరున్న కారుమూరి వెంకటరెడ్డి భార్య హరిత దగ్గరున్న ఫోన్ను లాక్కున్నారు. ఇద్దరి ఫోన్లు కూడా ఎవరికి ఫోన్ కాల్ చేయకుండా వారిద్దరి ఫోన్లు ముందుగా తీసుకున్నారు. ఉదయం 7:30 గంటలకు వచ్చిన వారు 8:30 గంటల వరకు కూడా సుమారు గంట సేపు వరకు కూడా పూర్తిగా వారిని నిర్బంధించినట్టు చేశారు. వారి ఫోన్లు లాక్కున్నారు. దౌర్జన్యంగా వారు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేరు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారన్న విషయం కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వకుండానే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లారు. తీసుకొని వెళ్లే క్రమంలో కజిన్ నరేంద్ర
కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు తీసుకొని వెళ్ళిపోయారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ప్రజల మనసుల్లో ఉన్నదే చెప్పే ప్రయత్నం చేస్తే కారుమూరి వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, దౌర్జన్యంగా వ్యవహరించారు, బెదిరింపులకు పాల్పడారని చెప్పి వారి కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ముత్యం గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. రైట్, ఇక కారుమూరి వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కనీసం సమాచారం ఇవ్వకుండా కక్షపూరితంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు ఆయన. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి కారుమూరి వెంకటరెడ్డి గారిని కారణం చెప్పకోకుండా, నోటీసు ఇవ్వకోకుండా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారో లేకపోతే తీసుకువెళ్ళారో సమాచారం లేదు. తాడిపత్రి పోలీసులు తీసుకువెళ్ళినట్టుగా వారి భార్యకు చెప్పారని మేము వింటున్నాం. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఎందుకు అరెస్ట్ చేశారు, దేనికోసం అరెస్ట్ చేశారు, వివరంగా చెప్పవలసినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగానికి ఉంటుంది. కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి మా పార్టీ అధికార ప్రతినిధి. అనేక టీవీల్లో పార్టీ అభిప్రాయాలను, తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి వ్యక్తి. ఆయన మీద కక్ష పెట్టుకొని ఈ విధంగా అరెస్ట్ చేయటం చాలా దురదృష్టకరం. దీన్ని మేము ఖండిస్తున్నాం. నెంబర్ 1, ఎక్కడున్నాడు, ఎప్పుడు హాజరుపరుస్తారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఈ విషయాలని ప్రపంచానికి తెలియపరచవలసినటువంటి బాధ్యత పోలీసులకు ఉందని నేను భావిస్తున్నాను. ఈ విషయం తెలుసుకున్న తర్వాత సహజంగానే మేము ఏం చేస్తాం, డీజీపీ గారికి ఫోన్ చేసాం. ఆ సహజంగానే డీజీపీ గారు ఫోన్ ఎత్తడం. సరే, నేను ఆ తాడిపత్రికి సంబంధించినటువంటి ఎస్పీ గారు, ఏది అనంతపురం ఎస్పీ గారికి నెంబర్ తీసుకుని ఫోన్ చేశా. ఆయన ఎత్తరా. ఎవరు సమాచారం ఇస్తారు? మేమేమన్నా జేబు దొంగలమా, మేమన్నా రవిడీలమా, మేమన్నా హత్యలు చేశామా? ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్ని దారుణంగా తీసుకువెళ్ళి సమాచారం కూడా ఇవ్వకోకుండా చేస్తున్నారంటే ఇది మానవ హక్కులకు వ్యతిరేకం అవునా కాదా అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. తక్షణమే పోలీసులు దీనికి సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడంపై వైఎస్ఆర్సీపీ నేతలు బగ్గుమన్నారు. కూటమి సర్కార్ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాడన్న అక్కస్తోనే అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సతీష్ కుమార్ మరణం ఆత్మహత్యో పోలీసులు ఇంకా తేల్చక ముందే టీడీపీ అనుకూల మీడియా, యూట్యూబ్ వాళ్ళు చేసిన కామెంట్స్పై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు నిలదీశారు. నువ్వు సమాధానం చెప్పాల్సింది నీ వైఫల్యాల గురించి, నువ్వు చెప్పిన హామీల గురించి, ఇప్పుడు సీజన్ వచ్చింది, రైతన్నలకు జరగాల్సిన న్యాయం గురించి, తుఫాను బాధితులకు జరగాల్సిన న్యాయం గురించి, గిట్టుబాటుదారుల గురించి, రాజధాని ప్రాంతంలోని నువ్వు ఇస్తానన్న ఇళ్ల పట్టాల గురించి, రాజధాని నిర్మాణం గురించి నువ్వు సమాధానం చెప్పే తీరాలి. అదన్నీ వదిలిపెట్టి ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే నీ దగ్గర అధికారం ఉంది కదా అని, నీ చెప్పు చేతల్లో ఉన్న పోలీసులు ఉన్నారని వాళ్ళ మా మీద ప్రయోగించి, అంటే మాకు అధికారం కొత్త, పోలీసు వ్యవస్థ కొత్త, పోలీసుల్ని ఏ విధంగా మీరు ఎలా వాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? తస్మత్ జాగ్రత్త అని చెప్పి అంటున్నాం. అధికారం శాశ్వతం కాదు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక సిఐ చనిపోతే అది ఆత్మహత్యనా లేకపోతే ఇంకేదైనా జరిగిందనే కారణాలు, అది దాని ప్రాథమిక దర్యాప్తు జరగకుండానే దానికి సంబంధించి పూర్తి వివరాలు బయటికి రాకముందే మీరు మొత్తం మీ పార్టీకి సంబంధించిన నాయకులు 10 మంది 10 రకాలుగా మాట్లాడారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్కే ప్రాథమిక సమాచారం తెలుసుకునే లోపే మీరందరూ ఎలా పడితే అలా స్టేట్మెంట్లు ఇచ్చేస్తే మిమ్మల్ని మాత్రం మీ జోలికి ఏ పోలీసు రాడు. మిగతా వాళ్ళు మరుసటి రోజు మాట్లాడితే కూడా ఇది ఇలా ఉండదు, ఇది ఇలా ఉండదు అని చెప్పి మాట్లాడితే దాన్ని మీరు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎవరో ఒక తాడిపత్రిలో కంప్లైంట్ ఇచ్చారంట, హైదరాబాద్ వచ్చి అరెస్టులు చేసే పరిస్థితి ఈరోజు మీరు దిగజారిపోయారు. అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈరోజు పోలీసు వ్యవస్థ ఉందనేది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది కోరుతా ఉన్నా. నకిలీ మద్యం కేసులో అక్రమంగా జోగి రమేష్ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. జోగి రమేష్ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. నకిలీ మద్యం కేసును సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేసిన జోగి రమేష్ని అరెస్ట్ చేయటం, దీని వెనకున్న రహస్యం ఏంటని నిలదీశారు. ఒక నకిలీ మద్యం ఫ్యాక్టరీ పెట్టి అక్కడ నకిలీ మద్యం తయారు చేసి
ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని వేలి ఎత్తి చూపించినందుకు ఈరోజు రమేష్ అన్నను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. అంటే మీరు చేసే అక్రమాలన్నీ చూస్తూ కూర్చుంటే బాగుంటుంది, లేదంటే వీళ్ళకి దొంగ కేసులు పెట్టి లోపలేస్తారు.